సభను తెలిసి మన నాయకుడు రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఎస్పీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. చాలా సంతోషం. ఈనాడు 2 కార్యక్రమాలు, ఒకటి 85 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రాంత అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు. గౌరవ మంత్రి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత సీనియర్ నాయకులు పార్థసారథి గారు చేతుల మీదుగా మనం చేసుకోవటం, అదేవిధంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. మీకు అందరికీ తెలుసు, మీ అందరి కష్టం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో, యువ నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో సుపరిపాలన తొలిఅడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు 12వ తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల. ఈ యొక్క సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, ఉదయగిరికి, కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు. వారు కూడా తరచుగా అటు నాకు గాని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి గాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు. వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పార్థసారథి గారు ఈరోజు ఇచ్చేశారు. అందుకే వారి రాక సందర్భంగా మనందరం కలిసి 85 లక్షల రూపాయల వ్యయంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం. ఈ 85 లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో ఈ 85 లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్ లో అక్షరాల 3,60,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు మనం చేపట్టాం. ఈ 85 లక్షల పనులు కాకుండా మిగతా పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయిని ప్రారంభోత్సవాలు కూడా చేసి ప్రజలకు అందించాం. ఈ 85 లక్షల రూపాయలు చేపట్టే పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అందిస్తానని మాటిస్తూ రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను.